జొన్న పిండితో ఎప్పుడైనా గుంత పొంగనాలు ట్రై చేశారా? ట్రై చేయనట్టయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు జొన్న పిండి, అరకప్పు వరకు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్‌ని కూడా తురుముకొని యాడ్ చేసుకున్నాను. ఒక టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా దోస పిండి కంటే కొంచెం థిక్‌గా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి పొంగనాలు ట్రై చేసి చూడండి. టేస్టీగా ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూతను పెట్టుకొని ఒక పావుగంట వరకు పక్కన పెట్టుకుంటున్నాను. ఒక పావుగంట తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సోడా ఉప్పును కూడా వేసుకొని ఈ సోడా ఉప్పు కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్‌ని హీట్ చేసుకున్నాను. పొంగనాల ప్యాన్‌ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ విధంగా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పొంగనాల బ్యాటర్‌ని ఈ ప్యాన్‌లోకి ఇలా అన్ని గుంతల్లోకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం స్నాక్‌గానే కాకుండా మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఒక 2, 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్‌గా మనకి పొంగనాలు అనేవి రెడీ అవుతాయి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా హెల్తీగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చాలా మంచిది. ఇలా చేసి పెడుతుండండి అప్పుడప్పుడు. ఈ విధంగా టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా పొంగనాలు అనేవి రెడీ అయ్యాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్‌ని గనుక ఫాలో ఉన్నట్టయితే వెంటనే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకొక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఇవి కుక్ చేసుకుందాము. అప్పుడే మనకి లోపల కూడా ఈవెన్‌గా కుక్ అయ్యి మంచి టేస్టీగా పొంగనాలు అనేవి రెడీ అవుతాయి. ఇలా కుక్ అయిన ఈ పొంగనాల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవకాయ పచ్చడితోని సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో కానీ, టమాటో సాస్‌తో కానీ సర్వ్ చేయొచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండితో నేను పొంగనాలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూశారు కదా ఎంతో సింపుల్‌గా మనం చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.